ప్రజెంట్ ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నడుస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం 10 జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రతిసారి లాగే ఈసారి కూడా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు టోర్నీలో రాణించడం లేదు. ఈసారి మెగా వేలంలో రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్ 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంతేకాకుండా లక్నో కెప్టెన్ గా కూడా నియమించారు. కానీ పంత్ ఆడిన 10 మ్యాచ్లలో 110 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో ప్రతిసారి సంవత్సరం అత్యధిక ధర పలికిన ఆటగాడు విఫలమవుతూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వీళ్ళపైనే అందరి కళ్ళు ఉంటుందని తెలుస్తుంది. కోట్లు పెట్టి కొన్నారు కావున ఎలా ఆడతారో అనే ఆతృత ప్రేక్షకుల్లో కూడా ఉంటుంది. దీంతో హై కాస్ట్ ప్లేయర్ విఫలమవుతున్నారు. 2008 నుంచి ప్రతి సంవత్సరం అత్యధిక ధర పలికిన ఆటగాడు విఫలం అయిన ప్లేయర్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2008 లో ఐపీఎల్ మొదటి సీజన్ అయిన 2008 లో మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక ధర 6 కోట్లు పెట్టి కొన్నారు. మధ్యలో 2 సంవత్సరాలు మినహా ఇప్పటి వరకు చెన్నై జట్టుకు ఆడుతున్న ధోని 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచారు. కానీ 2008 లో ధోని 414 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. 2009 లో ఐపీఎల్ మొదటి సీజన్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కొన్ని కారణాల వల్ల ఆడలేకపోయారు. కానీ రెండవ సీజన్ లో ఇంగ్లాండ్ కు చెందిన పీటర్సన్ ను బెంగళూరు టీం మరియు ఫ్లింటాప్ ను చెన్నై టీం ఒక్కొక్కరికి 9.8 కోట్లు పెట్టి కొన్నారు. అయితే కెవిన్ మాత్రం 6 మ్యాచ్లు ఆడి కేవలం 93 పరుగులు మాత్రమే చేసి భారీగా విఫలమయ్యారు. అదేవిధంగా ఫ్లింటాప్ చెన్నై తరపున 3 మాత్రమే ఆడి 62 పరుగులు చేశారు. ఆ తర్వాత గాయంతో ఐపీఎల్ వదిలి వెళ్లిపోయారు. 2010లో న్యూజిలాండ్ పేసర్ షేన్ వార్న్ ను కోల్కతా నైట్ రైడర్స్ 4.8 కోట్లు పెట్టి మినీ వేలంలో కొనుగోలు చేసింది. అదేవిధంగా అప్పటి ఛాంపియన్స్ లీగ్ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరపున అదరగొట్టిన కిరణ్ పోలార్డ్ ను కూడా 4.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై టీం. కానీ ఆ సంవత్సరంలో పోలార్డ్ 14 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు మాత్రమే పడగొట్టారు. అదేవిధంగా 273 పరుగులు చేశారు. షేన్ వార్న్ 8 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు మాత్రమే తీశారు. కానీ భారీగా పరుగులు ఇవ్వడంతో తర్వాత మ్యాచ్లు ఆడే అవకాశం అయితే రాలేదు. 2011 లో 2008 నుంచి ఢిల్లీ తరపున ఆడిన గౌతమ్ గంభీర్ ను 2011 లో కోల్కతా నైట్ రైడర్స్ వేలంలో 14.9 కోట్లు పెట్టి భారీ ధర కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో గౌతమ్ గంభీర్ 15 మ్యాచ్లు ఆడి 378 పరుగులు చేశారు. కానీ ఆ తర్వాత సీజన్ లో 2 సార్లు టైటిల్ అందించి కెప్టెన్ గా సక్సెస్ అయ్యారు. 2012 లో 2011 వరకు రాజస్థాన్ రాయల్స్ కి ఆడిన రవీంద్ర జడేజా 2012 లో చెన్నై సూపర్ కింగ్స్ 12.8 కోట్లు అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 19 మ్యాచ్లు ఆడి 191 పరుగులు మాత్రమే చేశారు. అదే విధంగా 12 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆ సీజన్ లో విఫలమయ్యారు అని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత సీజన్లలో చెన్నై టీమ్ లో కీలక ఆటగాడిగా మారారు. కెప్టెన్ గా కూడా సేవలు అందించారు. 2013 లో ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ ను మొదటిసారి ముంబై ఇండియన్స్ టీం 6.3 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో మిగతా టీం వారు సైతం షాక్ అయ్యారని చెప్పవచ్చు. కానీ ఆ సీజన్ లో ఆడిన 3 మ్యాచ్లలో కేవలం 36 పరుగులు మాత్రమే చేశారు. బ్యాటింగ్ లో విఫలమవడంతో ఆ తర్వాత డగౌట్ కు పరిమితమయ్యారు. 2014 లో ఇండియన్ హిట్టర్ యువరాజ్ సింగ్ ను బెంగళూరు టీం వేలంలో 14 కోట్లు పెట్టి భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ యువరాజ్ సింగ్ ఆడిన 14 మ్యాచ్లలో కేవలం 376 పరుగులు మాత్రమే చేశారు. 14 కోట్లు పెట్టి పెట్టడంతో అందరి చూపు యువీ పైనే ఉండేది. కానీ యువరాజ్ సింగ్ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. 2014 లో విఫలమైన యువీని బెంగళూరు వేలంలో విడిచిపెట్టింది. దీంతో యువీని 2015 వేలంలో ఢిల్లీ 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్ లో యువరాజ్ ఆడిన 13 మ్యాచ్లలో 248 పరుగులు మాత్రమే చేశారు. ఆ సీజన్ తర్వాత యువరాజ్ కెరీర్ పతనం మొదలైందని చెప్పవచ్చు. 2016 లో ఈ సీజన్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంలో 9.5 కోట్లు పెట్టి ఆ ఏడాది అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసింది. కానీ షేన్ వాట్సన్ మాత్రం 15 మ్యాచ్లలో 179 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకపోవడం విశేషం. 2017 సీజన్ లో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్ ను రైజింగ్ పూణే జట్టు 14.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ ఏడాది ఇంగ్లాండ్ క్రికెట్ లో పెను సంచలనం అయ్యారు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో కూడా అదరగొట్టారు. దీంతో పూణే అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసింది. మొత్తం 12 మ్యాచ్లు ఆడిన బెన్ స్టోక్ 316 పరుగులు చేశారు. అదేవిధంగా 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. 2018 లో ఈ సీజన్ లో కూడా బెన్ స్టోక్ ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. వేలంలో రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 13 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు మాత్రమే తీయగలిగారు. అదేవిధంగా బ్యాటింగ్ లో 196 పరుగులు మాత్రమే చేశారు. గాయాల బెడత కారణంగా ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యారు. 2019 లో ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జయదేవ్ ఉనాద్గఢ్ ను వేలంలో 9.4 కోట్లు పెట్టి కొన్నారు. అదేవిధంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పంజాబ్ జట్టు 8.4 కోట్లు పెట్టి కొన్నారు. ఈ సీజన్ లో 11 మ్యాచ్లు ఆడే అవకాశం రాగా కేవలం 10 వికెట్లు మాత్రమే తీశారు జయదేవ్. ఇక వరుణ్ చక్రవర్తికి ఒక మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. కేవలం 1 వికెట్ మాత్రమే తీశారు. ఆ తర్వాత కాలంలో చాలా కీలక ప్లేయర్ గా మారారు వరుణ్ చక్రవర్తి. 2020 లో ఈ సీజన్ లో ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ ను కోల్కతా నైట్ రైడర్స్ వారు ఏకంగా 15.5 కోట్లు పెట్టి కొన్నారు. దీంతో ఆ సీజన్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. మొత్తం మీద 14 మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చినా కూడా 12 వికెట్లు మాత్రమే తీశారు. టీం వారు పెట్టుకున్న
ఆశించిన అంచనాలను అందుకోలేకపోయారు. 2021 లో ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రిస్ మోరిస్ కోసం 16.25 కోట్లు పెట్టింది. ఆ సీజన్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. మొత్తానికి 11 మ్యాచ్లు ఆడే అవకాశం రాగా 15 వికెట్లు మాత్రమే పడగొట్టారు. అదేవిధంగా 7 ఇన్నింగ్స్ లలో 67 పరుగులు మాత్రమే చేశారు. 2022 లో ఈ సీజన్ లో మెగా వేలం జరిగింది. ఇషాన్ కిషన్ ను ముంబై ఇండియన్స్ జట్టు 15.25 కోట్లకు అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 14 మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ 32.14 యావరేజ్ తో 418 పరుగులు చేశారు. అంతకు ముందు సీజన్ లో రాణించిన ఇషాన్ కిషన్ ఈ సీజన్ లో అంచనాలు అందుకోలేకపోయారు. 2023 లో ఈ సీజన్ లో శ్యామ్ కరణ్ కోసం పంజాబ్ కింగ్స్ 18.5 కోట్లు ఖర్చు చేసింది. అంతకు ముందు సీజన్లలో చెన్నై జట్టులో రాణించడంతో భారీ ధర పెట్టి కొన్నారు. 14 మ్యాచ్లు ఆడే అవకాశం రాగా కేవలం 196 పరుగులు మాత్రమే చేశారు. అదేవిధంగా 10 వికెట్లు మాత్రమే తీయగలిగారు. 2024 లో ఈ సీజన్ లో కేకేఆర్ జట్టు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లకు కొన్నారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. మొత్తం మీద 13 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకున్నారు. కానీ క్వాలిఫైయర్ ఫైనల్ మ్యాచ్ లలో ఆకట్టుకున్నారు. 2025 లో ప్రజెంట్ జరుగుతున్న 18వ సీజన్ లో రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు అన్ని ఐపీఎల్ సీజన్లు కలిపి ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 110 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.